చేస్తున్నాం అనమాట. ఇది ఏంటంటే మన అపార్ట్మెంట్ అనమాట. ఇది మనది రనీస్ అపార్ట్మెంట్ అనమాట. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళబోతున్నాం అంటే సౌత్ గోవాలో ఏం ప్లేస్ వెళ్తాం తెలియదు. ఫస్ట్ టిఫిన్ చేసి దాని తర్వాత సౌత్ గోవా వెళ్తాం. అక్కడ ఒక 10 ప్లేసెస్ అనుకుంటున్నాం. ఒక 5 అన్న 10 అవర్ ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాం. అక్కడ వెళ్ళినాక దాని టైం సిచ్యువేషన్ బట్టి ఏం కవర్ చేస్తాం చెప్తూ వెళ్తున్నాం. ఇగో మొన్న తిరుతుండు లేట్ అవుతుందని. ఓకే డన్, సీ యూ సూన్. నాకు అనిపించేది అది ఆ విండో ఉందా, విండో రూమ్ అన్నది అనమాట. మేము ఇప్పుడే కిందికి వచ్చినాం, ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. పొద్దుకు స్టార్ట్ అయినాం. సో మనగాడు వెహికల్ ఇస్తాడు, నాకు లైసెన్స్ లేదు, మనగాడే డ్రైవ్ చేస్తాడు అనమాట. తీసుకోవాలని చెప్పినా నేనే తీసుకోవాలి. అట్లా స్టార్ట్ అయినాం. రూమ్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడే సౌత్ గోవాకి. మా స్కూటీ తిరాడుతున్నాం అన్నగాడు. ఇప్పుడే వెళ్తున్నాం, స్టార్ట్ అయినాం సౌత్ గోవాకి. ఇప్పుడు వచ్చినాం మా రూమ్ దగ్గర నుంచి రిలీవ్ స్టేషన్కి వచ్చినాం. 100 మీటర్స్ ఉంటుంది రూమ్ దగ్గర నుంచి. పక్కనే ఉందని తినేసి వెళ్తున్నాం. వెదర్ ఎట్లుందో ఆ కొబ్బరి చెట్ల మధ్యలో మేము మా బండి ఇద్దరం వెళ్తున్నాం. గ్రీనరీ, క్లౌడ్స్ క్రేజీ ఉంది అసలు. ఇలాంటి వైబ్ అసలు మీరు ఎంజాయ్ చేయాలంటే గోవా మాత్రమే రండి. ఎందుకంటే గోవా హిట్స్ డిఫరెంట్ అండి. అంతే అదే ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటే ఇప్పటికి ఎట్లా కొడుతుందో కూల్ వెదర్ ఎంజాయ్ చేస్తున్నాం. In 100 meters, turn right. Turn right. చెట్టు అక్కడ చూడండి, ఇది కూడా చెట్టుందో వైబ్ వేరే అసలు గోవాలో. ఇక్కడ చూడండి అంతా వైన్స్, చర్చ్, మొత్తం చర్చెస్ ఉంటాయి. ఇటు మొత్తం క్రిస్టియన్స్ ఉంటారు. కారం కావట్లేదు అనుకుంటా. వాడు కూడా హారన్ కొడుతాడు. అరే నాకు కనపడదు ఇప్పుడు ఎలా 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 వాడు చూడు హారన్ కావట్లేదు వెళ్తుండే, ఒకటే హారన్ కొడుతుంది. వీడు అంతే కొడుతుంది. అది ఏందా జిట్ట, అది ఏంటది ఆ షిప్ తీసుకొని ఎట్లా కొడుతున్నాడు. మొత్తం ఫిషింగ్ చేస్తారు, మొత్తం ఫిషింగ్ చేస్తారు. ఇది పైన కేబుల్ బ్రిడ్జ్ ఎట్లుంది చూడొచ్చు. గోవాలో కేబుల్ బ్రిడ్జ్ చూడొచ్చు. అది కెసినో ఇక్కడ మొత్తం అన్ని మొత్తం షిప్స్ ఉన్నాయి, అన్ని పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయి. మొత్తం కెసినో అవన్నీ చూడొచ్చు. మొత్తం బ్రిడ్జెస్ చూడొచ్చు. ఇది కేబుల్ బ్రిడ్జ్ ఎట్లుందో కామెంట్ సెక్షన్ చెప్పండి. హాయ్ గాయ్స్, ఇప్పుడే వచ్చినాము కొల్వా బీచ్ దగ్గరికి. మా డ్రైవింగ్ చేసి అలసిపోయిండు. కొల్వా బీచ్ చూపిస్తే ఎట్లుంటుందో. మొత్తం కోకోనట్ వాటర్ కోసం ఆడుతున్నాం. మొత్తం డిహైడ్రేట్ అయిపోయినాం. మళ్ళీ హైడ్రేట్ అయితే కోకోనట్ వాటర్ సైడ్ దొరకట్లేదు. కొల్వా బీచ్కి వచ్చినాం. ఇప్పుడే ఫ్రూట్ మిక్స్ తీసుకుంటున్నాం. ఇది మిక్స్ బాయ్ ఫ్రూట్ మిక్స్ తీసుకున్నాం. లోపల కోరిగాడు బీచ్ చూడొచ్చు. వెల్కమ్ టు కొల్వా బీచ్. ఏదో మిక్స్ కొల్వా అంట. ఏంది కోలా మిక్స్ కోలా తీసుకున్నాం. ఆన్ బీచ్ కూల్గా ఉంది. కంపేర్ టు క్యాండల్ ఏమి ఇక్కడ తక్కువ. పబ్లిక్ కూడా చూపిస్తుంది చూడవచ్చు. మొత్తం తక్కువ కూల్గా ఉంది మొత్తం. కూల్ చూడవచ్చు బీచ్. తక్కువ అంటే ఈడ కూడా లే, అంత ఏం లేరులే. నేను క్యాండల్ ఏం కన్నా తక్కువ లేడా. ఈ బీచ్ వచ్చేసి కొల్వా బీచ్. అంటే వాటర్ చూడొచ్చు. ఆడ కొంచెం మిడిల్ ఎట్లుందంటే ఆడ బ్లూ కలర్ ఉంది, ఆడ కొంచెం ఇటేమో మొత్తం శాండ్ కలర్ ఉంది. 2 డిఫరెంట్ వాటర్ టైప్స్ ఉన్నాయి. ఈ సీ మొత్తం చాలా అసలు రోడ్ అనేది చాలా దగ్గరకు ఉంది అసలు చూడొచ్చు. ఇదే పెద్ద పెద్ద తీయడానికి వస్తున్నాయి. తీయడం ఫోటో తీయడం అయిపోయింది. నెక్స్ట్ బీచ్కి వెళ్తున్నాం. అది ఏ బీచ్ తెలియదు, పోయినాక చెప్తాం. హలో సేమ్ బీచ్ అనమాట. చూడొచ్చు పబ్లిక్ కూడా ఎంతమంది ఎవరు లేరు. కామ్ ఉంది. పార్కింగ్ ఫీజు కూడా లేదు. కొల్వా దాంట్లో లేదు, ఇలా లేదు. బ్రిడ్జ్ మీద వాటర్ అక్కడ బోటింగ్, ఇక్కడ బోటింగ్, ఇక్కడ కూడా బోటింగ్. కోకోనట్ ట్రీస్ మొత్తం చూడొచ్చు. మొత్తం గోవాలోనే కోకోనట్ ట్రీస్, మొత్తం కోకోనట్ ట్రీస్. ఇక్కడ కోకోనట్ ట్రీస్, అక్కడ మొత్తం. వెయిట్ కబోదిరామా బీచ్ ఫేవరెట్ బీచ్. దీనికోసం గోవాకి వచ్చినాం. వచ్చిందే దీనికోసం గోవాకి. చూపిస్తుంది అది ఎట్లుంటుందో. కబోదిరామా ఫైనల్లీ సౌత్ గోవా. చూడొచ్చు ఎంత ఎట్లుందో చూడండి. కబోదిరామా
చూడొచ్చు ఇంత క్రేజీ ఉందో. ఇది రమ్మగో మా అన్న చెప్పిండు ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చిరంట. ఇది సీక్రెట్ లొకేషన్. ఇది బండి బయట పెట్టి ఓవర్ ఇక ఎట్లా అంటే రప్పరప్పూర్కి వచ్చినాం. ఓవర్ అని చూస్తే ఓనియర్ అనమాట. ఇది ఇది ఇల్లాగా చూపించింది అక్కడ. ఇది ఇక్కడ చూడండి ఎట్లుందో క్రేజీ. వేరే కిందికోదామా దీపక్? ఇడుకోదామా? ఈ వీడియో మీకు ఎవరు చూపించారు యూట్యూబ్లో కూడా. ఇలా ఇప్పుడు నేను చూపించే వీడియో యూట్యూబ్లో కూడా అంత కిందికి చూస్తున్నాం మీకోసం చూడొచ్చు. ఇది ఇది వేరే చూడొచ్చు ఎట్లుందో. రాక్స్ మొత్తం ఇలాగ చూసిన అక్కడి నుంచి. లిటరల్లీ చెప్తున్నా ఈ ప్లేసెస్ వేరే వర్త్. నేను చూపిస్తే ఎట్లుందో చూడు. బ్యాక్ సైడ్ చూడు చూడు ఇంకా చూడు. దీనికోసమే గోవా వచ్చిన. కబోది రామ చూడు మొత్తం చూడు వేరే. ఇది అట్లా లోకల్ రానికి ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా ఇట్లా పోయినాం. ఇది కూడా కబోది. ఇది కింది నుంచి వచ్చినాం. తిరిగి వచ్చినాం. చూడవచ్చు ఎట్లుందో. అంటే ఖాళీ కూర్చోడు. ఏం రాదు మనోనికి. అన్నది ఏమన్నా చేస్తలేడు. హాయ్ గైస్, కర్రీ మాత్రం ఎక్సలెంట్ అయింది. ఏదో ఎట్లా వస్తుంది అనుకున్నాను. స్మెల్ మీకు రాదనుకో వేరే ఉంది. వేరే వచ్చింది. ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టు బాగుంది. స్మెల్ అసలు మెంటల్ ఉంది. సేమ్ అంటే హాయ్ గైస్ అందరికీ. ఈరోజు గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మా గోవాలో Day 3 అనమాట. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే అగోడా ఫోర్ట్ ఒకటి, మన పక్కన ఉంటాయి. బాగా బీచ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే కలన్గట్ ఒకటి, అగోడా ఫోర్ట్ ఒకటి, అవన్నీ కవర్ అయిపోతాం. ఈరోజు మొత్తం సౌత్లో వెళ్ళబోతున్నాం. ఫస్ట్ మేము వెళ్ళే ఫస్ట్ ప్లేస్ ఏంటంటే పారా రోడ్స్. ఎట్లుంటుంది అంటే మొత్తం కోకోనట్ ట్రీస్ తోటి రోడ్ మధ్యలో ఉంటుంది. దాని ఇటుపక్క మొత్తం ఏమంటే కోకోనట్ ట్రీస్ ఉంటాయి. చూసాను బాగుంటుంది. నేను చూపిస్తాను ఎట్లుందో మొత్తం వ్యూ ఎట్లుందో. అక్కడ వెళ్ళాను మాట్లాడదాన్ని. ఫస్ట్ అయితే మనం మా వాడు ఏమంటుంటే స్టార్బక్స్ పోదామంటుండు. స్టార్బక్స్ పోయి అక్కడ కాఫీ అన్నా లేకపోతే క్యాపెచినో అన్నా తాగేసి అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. ఓకే, పారా రోడ్స్కి వెళ్ళినాక నేను చూపిస్తే ఎట్లుందో. ఓకే డన్, బాయ్. నువ్వు ఒకటేమో ఏం ఆర్డర్ చేసినావు? ఫస్ట్ ఒకటి డబుల్ చాక్లెట్ చిప్ ఆర్డర్ చేసినావు. ఇంకోటి ఏంటంటే గోవానా జావా ఫ్రాపచినో జావా చావచినో ఆర్డర్ చేసినాం. అరౌండ్ 130 అంటే 1030 పడ్డది అనమాట. 130 కాదు 1030 పడ్డది. మొత్తం 400 మొత్తం. ఆల్మోస్ట్ అందరూ 400 వచ్చింది మొత్తం. చూడొచ్చు చూపించా. వీళ్ళిద్దరు ఫారినర్స్, మనకు ఆమె చూస్తున్నాము ఫారినర్స్, అందరు ఫారినర్స్. మనం ఫస్ట్ టైం స్టార్బక్స్ ఇంతవరకు ఎప్పుడు రాలేదు. నేను పోదాం అనుకుంటున్నాం. ఈరోజు కుదిరింది స్టార్బక్స్కి. అట్లా నాది బాయ్ తాగుతుంది, బాయ్ది కూడా బాయ్ తాగుతుంది. ఆయన ఆర్డర్ చేసింది బాగాలేదు అని నాది గుంజుకుని తాగుతుంది. అట్లుంటుంది. పోతున్నాం ప్రజెంట్ ఇప్పుడు పారా రోడ్స్ పోతున్నాం. అంటే అక్కడ ఫోటోలు మంచిగా వస్తాయని పోతున్నాం. మంచిగా నీట్గా రెడీ అయ్యి పోతున్నాం. నాదే కాఫీ అది వాడు తాగేది. జంపర్ మే బంపర్ మంచిగా ఉంది. కూల్, కొంచెం సన్నీ, కొంచెం లైట్ ఎండ చల్లగా ఉంటుంది గాలి. సో వెళ్తున్నాం. అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్ ఉంది. ఆ 5 కిలోమీటర్స్ వెళ్ళినాక వ్యూ చూపిస్తే వ్యూ ఎట్లా అంటే మొత్తం కోకోనట్ ట్రీస్. రోడ్ మధ్యలో మొత్తం కోకోనట్ ట్రీస్ ఉంటాయి. బిజీ క్రౌడ్ ఉంటుంది. ఎప్పుడు చూసినా బిజీ క్రౌడ్ అక్కడ. నేను యూట్యూబ్లో అయినా చూసిన సోషల్ మీడియాలో మొత్తం బిజీ క్రౌడ్. ఫేమస్ స్పాట్ ఇన్ సౌత్ గోవా చూడొచ్చు. పారా రోడ్స్కి వచ్చాం. పారా రోడ్స్ మొత్తం పారా రోడ్స్. ఇది పారా రోడ్స్ అంటారు. ఇది చెప్పినాక ఫేమస్ స్పాట్ అంటే ఇది చాలా హెవీ పబ్లిక్ రీడ కూడా చూడొచ్చు. ఇగో మా వెనకాల చూడొచ్చు. ఇవే పారా రోడ్స్ అంటారు. పారా ట్రీస్, సారీ కోకోనట్ ట్రీస్. అప్పరా కూడా ఫోర్ట్కి వెళ్తున్నాం. అక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ పైకి వెళ్ళాలి అనమాట. ఇప్పుడు పబ్లిక్ కూడా హెవీ ఆడికి వెళ్ళాలి ఇప్పుడు. చూడొచ్చు ఫోటో. అది బాగుందా? ఈ సెకండ్ టైం అనుకుంటా. సెకండ్ టైం ఫస్ట్ టైం బాగుంది. జైలా అగోడా బీచ్ అనమాట. ఇది ఫోర్ట్, అగోడా ఫోర్ట్. ఇది
ఇప్పుడు ఇవన్నీ పోతున్నాం మనం. ఫస్ట్ టైం వాటర్లో పోతున్నా. ఇప్పుడు కూడా చేతి ఏమో చూపిస్తున్నారు తెలియదు, పోవాలి. మనగాడు ఇది పెట్టమంటే కింది పైకి కింది పెట్టి బెల్ట్స్ ఫస్ట్ టైం పోతున్నాం. ట్యాకింగ్ పోదాం అనుకున్నాను, ట్యాకింగ్ లేకుంటే దాని తర్వాత ఇది వాటర్ స్పోర్ట్స్ పర్ హెడ్ 350, 700 మొత్తం బూట్ మొత్తం అవుతుంది. ఇవ్వాలంటే మనగా వెనకాల కూర్చుంటే వేరే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటారంట, అందరూ ఒక్కడ కూర్చుంటారు. నేను సిటీసీలో కూర్చుంటాను, వాళ్ళందరూ ఒక్కడ. ఇంద్రనాయనది చిన్నవాడిని రే, ఫస్ట్ టైం కదా మీరు జోక్ అనుకుంటారేమో, నాకు వణుకుతుంది లోపల. లిటరల్లీ చెప్తున్నా, నాకు వాటర్ చూడొచ్చు ఇంత దగ్గరకు వస్తుంది. నా బోట్ పైదాకా వస్తుంది వాటర్. కరెక్ట్ కూడా అరే 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 అరే. సీ లెవెల్ తక్కువైంది అంటే వాటర్ బోట్ కిందకి వచ్చినప్పుడు ధైర్యం వచ్చింది చెప్పాలంటే. వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. డాల్ఫిన్ ఒక్కడు కనిపిస్తలేదు, ఒక్కడు కనిపిస్తే చూపిస్తాను మ్యాక్సిమం. కనిపించింది చూడొచ్చు ఇక్కడ ఈ సైడ్ పోయింది, ఇక్కడ తీసినాం వచ్చింది జంప్ రాలే, కొంచెం వచ్చింది మొత్తం ఈగలు చూడొచ్చు. అవి సన్ రైజ్ హైదరాబాద్ ఇక్కడ చూడొచ్చు, అక్కడ దుంకుతుంది చూడ అక్కడ. దేకియా ఫస్ట్ టైం లైఫ్లో డాల్ఫిన్ చూసిన దగ్గర 5 చూసినా కానీ అవి వెంబడే కిందికి వెళ్తున్నా పైకి వెళ్తున్నా, వాటర్లోకి వెళ్తే బయటకి వెళ్తలే అనమాట. చూసిన వీడియోలు కూడా చూసాం, అప్లోడ్ చేసాం. పేజ్ ఉంది చూడొచ్చు. నెక్స్ట్ 8 గంట అగోడ ఫోటో అక్కడ పైన కనిపించేది అగోడ ఫోటో చూడొచ్చు. 80 కోట్లు అంట చూడొచ్చు. ఆయన షిప్పర్ మ్యాన్ చెప్తాడు 80 crores. వీడు 80 కోట్లు మొత్తం జైలు అంట, సెంట్రల్ జైలు అంట. సెంట్రల్ జైలు అంట. ఇది అగూడ సెంట్రల్ జైలు అంట. ఆ మ్యాప్లో ఒక జిల్లాకు వచ్చింది ఇదే అనుకుంటా సెంట్రల్ జైలు. ఇది అగూడ సెంట్రల్ జైలు అంట. ఖైదీని మొత్తం ఏం చేసినంత నీట్గా రావాలంట. అక్కడ ఇప్పుడు పని చేసినంట చూడుతున్నట్టు. లాస్ట్ మొత్తం అది అరేబియన్ సీ అంట, మొత్తం చెప్తున్నదంతా లాస్ట్ మొత్తం అరేబియన్ సీ అంట. బిహేవింగ్ లైక్ అంకుల్. అయిపోయింది మొత్తం అన్ని బీచ్ మొత్తం షిప్పింగ్ వచ్చినాం వాటికి భయపడ్డాం. గుడ్ ఎక్స్పీరియన్స్, బాగుంది. అయిపోయింది, రిటర్న్ వెళ్తున్నాం. ఇక మళ్ళీ డాల్ఫిన్ దగ్గరికి వెళ్తాం. ఏమో చూపిస్తాడు చూద్దాం. మళ్ళీ డాల్ఫిన్ రూట్ నుంచి పోతూనే మన అనిపిస్తే నేను క్యాప్చర్ చేస్తాను డెఫినెట్లీ. ఓకే, ఇక థర్డ్ వెహికల్ అదంట సల్మాన్ ఖాన్ ప్రాపర్టీ అంట. అది అక్కడ నేను మొత్తం సల్మాన్ ఖాన్ ప్రాపర్టీ అంట. ఆయన ఎపిసోడ్ వెళ్తున్నా సల్మాన్ ఖాన్ ప్రాపర్టీ అంట. అది అన్ని బిల్డింగ్స్ అవి ఇంకా పైన మొత్తం బిల్డింగ్ సల్మాన్ ఖాన్ ప్రాపర్టీ అంట. ఈ బోట్స్ పెద్ద బోట్స్ ఉన్నాయి, అది తెలుసు, పెద్ద ఉన్నాయి. మళ్ళీ చికెన్ తెచ్చుకున్నాం. ఇంకా మంచిగా అయింది. అది చేసేసి మళ్ళీ ఇక ఫ్రెష్ అప్ అయ్యి అట్లా కూల్ డ్రింక్స్ తాగి కలన్గూడ్ బాగా వెళ్తాం అనమాట. అట్లా ఓకే, ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు ద బాగా అండ్ కలన్గూడ్. ఇవే ఎక్కువ పోతారు, కాకపోతే ఇవే మీరు లాస్ట్ పోతున్నాం. అందరూ ఇవే ఫస్ట్ పోతారు, మేము ఇది లాస్ట్ పోతున్నాం. ఇప్పుడే రూమ్కి వచ్చి చికెన్ కర్రీ చేసుకొని పోతున్నాం. వే టు కలన్గూడ్ బీచ్. బాగుంది, క్రేజీ ఉంది. వచ్చేసినాం కలంగూట్ బీచ్కి వచ్చేసినాం ఇప్పుడే. చూడొచ్చు పైప్ ఎట్లుందో, రష్ ఎక్కువ ఉంది, మొత్తం హెవీ రష్ ఉంది మొత్తం ఇక్కడ. 50 రూపీస్ టికెట్ అన్నమాట. మళ్ళీ కలంగూట్ బీచ్ అందరు ఫస్ట్ వస్తారు, మేమే లాస్ట్ వచ్చినాం దీనికి. ఇది కూడా అబ్బా వేరే ఉంది, ఇది కూడా వైపు. మేము మార్కెట్కి వచ్చినాం.
కలనుకుంటూ పోయి మార్కెట్కి వచ్చాం అనమాట. చూడొచ్చు ఎట్లనే అవుతుంది. ఇది మా మమ్మీ కోసం తీసుకున్నా, చూడొచ్చు బాగుంది. 800 చెప్పాడు, 750 తీసుకున్నాం. గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మళ్ళీ వచ్చేసిన గోవాలో డే 4 అనమాట. ఇంక్వేరియం 4, తర్వాత అంజనా బీచ్, తర్వాత రంబోల్. ఇంకా చూస్తే ఇంకా ఆల్మోస్ట్ 10 బీచెస్ దాకా కవర్ చేసినాం. కానీ ఇంకా చూద్దాం. ఇప్పుడు మాకు చెక్అవుట్ 10:30, 11 అనుకుంది. చూడాలి ఎట్లయితుందో. అరంబోల్ అనుకుంటున్నాం, ఫారినర్స్ బీచ్ అనమాట అరంబోల్. దాని తర్వాత సింకేరియం ఫోర్ట్, అంజనా బీచ్, ఇంకోటి దగ్గర ఉంటాయి, వెళ్దామని చూస్తున్నాం. దాని తర్వాత మాట్లాడతాం. డే 2 అంజనా బీచ్. ఈరోజు డే 4 అనమాట గోవాలో. అంజనా బీచ్ వెళ్తున్నాం. దాని తర్వాత వేగేటర్ బీచ్కి వెళ్తాం. ఆల్మోస్ట్ అన్ని బీచెస్ కవర్ చేసినాం, నార్త్లో సౌత్లో. వచ్చి ఇది అంజనా బీచ్ వెళ్తున్నాం ఇప్పుడే. అంజనా బీచ్ ఈరోజు ఫైనల్ డే గోవాలో. ఇక్కడ 30 రూపీస్ తీసుకుంటూ పార్కింగ్ చేసి, స్కూటీ పార్కింగ్ చేసి 30 రూపీస్ తీసుకుంటాం. ఎంతైతే ఇప్పుడు టైం 8 అవుతుంది, 8:30 అనుకుంటా. 8:30 8:30 అవుతుంది, అరౌండ్ 8:30 అవుతుంది. ఇప్పుడే అంజనా బీచ్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినాము. ఇది రూట్ అనమాట, ఇట్లా వెళ్ళాలి. బాబా వేరే సౌండ్ క్రేజీ ఉంది. ఇది కూడా ఈ బీచ్ బాగుంది. లిటరల్లీ చెప్పాలంటే ఇక్కడ రాక్స్ ఉన్నాయి మధ్యలో, బాగుంది, క్రేజీ ఉంది. ఇది బాగుంది. అంజనా బీచ్ బాగుంది. అటు చూడొచ్చు, లాస్ట్ అటు రాక్స్ ఉన్నాయి, అటు చూడొచ్చు. బాగుంది కదా అంజనా బీచ్. ఇది డిఫరెంట్ ఉంది. ఇది రాక్స్ ఉన్నాయి మధ్యలో, ఏ బీచ్లో లేవు మధ్యలో. ఇవి రాక్స్, అంజనా బీచ్. వెగేటర్ బీచ్కి వెళ్తున్నాం, చూడొచ్చు. వెగేటర్ బీచ్ సేమ్. ఇప్పుడే వెగేటర్ బీచ్కి వెళ్ళినాం. పక్కన ఏదో ఫోర్ట్ ఉందంటే ఈ ఫోర్ట్కి వస్తున్నాం. చోపరా, చోపోరా, ఇది చాపోరా ఫోర్ట్ వచ్చింది. ఇది ఫోర్ట్. మెట్లు ఎక్కుతున్నాం. చాపోరా ఫోర్ట్ తెలియదు, చూడొచ్చు. ఇది ఇప్పుడు ఇలాగ పోయిన బీచ్, ఇది వెగేటర్ బీచ్. అక్కడ కింద నుంచి చేసాం, వ్యూ బాగుంది, చూడొచ్చు. అట్లా అన్న కలిసిపోయాడు మొత్తం. ఏం టిఫిన్ తినలే. చూపిరాజంతా ఇది బాగుంది, చూడొచ్చు. ఇప్పుడే వచ్చినాము. ఇలాగ వేసుకున్నాం, గోవా డ్రెస్ తీసుకున్నాం, అయిపోయింది. వ్యాగేటర్, ఇంకోటి అంజనా, ఇంకోటి చాపరా ఫోర్ట్కి వెళ్ళాం, అయిపోయింది. తీసేసినాం, అయిపోయింది. రూమ్ చెక్అవుట్ చేయాలి. ఇప్పుడు ఎటు వెళ్తున్నామంటే రంబోల్, ఇంకోటి సింక్రోనియానో ఏదో ఉండే, సంథింగ్ ఏదో పోర్ట్ ఉండే. ఏదో ఫోర్ట్ ఉంటుంది, ఆ ఫోర్ట్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక చూపిస్తా వ్యూ ఎట్లుందో. బాయ్. రంబోల్ బీచ్ మొత్తం అంటే ఫారినర్స్ బీచ్ అనమాట. మొత్తం ఫారినర్స్ ఉంటారు. మరి ఎట్లుంటారో తెలియదు. ఫారినర్స్ చూడాలి, అందరు ఫారినర్స్. ఇక బ్యాక్ సైడ్ కూడా ఫారినర్. ఇలాంటిది ఒక మంచి స్టిక్కర్ ఎవరు ఇవ్వలే, వీళ్ళు ఇచ్చారు. రంబోల్ బీచ్ వాళ్ళు ఏముందా, ఇటు కాదు. రంబోల్ బీచ్ చూడొచ్చు. గైస్ వచ్చేసాం అరంబోల్ బీచ్. మొత్తం ఫారినర్స్ ఉన్నారు, నిండిపోయింది అనుకుంటున్నా. కానీ చూడాలి, ఆర్డర్ అయితే తెలియదు. మొత్తం వాటర్ ఇలాంటి వస్తున్నాయి మొత్తం, చూడొచ్చు. హెవీ వాటర్తో ఉంది, అంటే వేవ్స్ ఎక్కువ వస్తున్నాయి, చూడొచ్చు. అలలు చాలా పెద్దగా వస్తున్నాయి, వేవ్స్ చాలా పెద్దగా వస్తున్నాయి, చూడొచ్చు. గలీజ్ అంటే చాలా పెద్దగా వస్తున్నాయి వేవ్స్, చాలా. ఇవి చూడొచ్చు మొత్తం. ఇగో తడవద్దు అనుకున్నాం, ఎట్లా తడుస్తున్నాయి చూడొచ్చు. ఇగో ఈడి దాకా వచ్చినాయి. ఇగో మార్నింగ్ హెవీ. ఎవరైనా రావాలని కూడా చూసుకోండి, మొత్తం హెవీ వేవ్స్ వస్తున్నాయి ఇటు అరంబోల్లో. పైన చూసే డ్రోన్ బాగుంటుంది ఇక్కడ నుంచి అని చూడొచ్చు. రిసార్ట్ బాగుంది వాళ్ళు. ఈ బీచ్ అంటే ఈ రిసార్ట్ వాళ్ళకేనంటే ఈ బీచ్. డన్ విత్ గోవా ట్రిప్. అన్నీ తిరిగినాం, అన్నీ కవర్ చేసేసినాం. ఒక 20 ప్లేసెస్ దాకా కవర్ చేయొచ్చు మొత్తం. 10-12 బీచెస్ తిరిగినాం. ఇప్పుడు సింక్వేరియం ఫోర్ట్ అయిపోయింది, అక్కడ నుంచి వెళ్తూనే ఉంటుంది. బై, సీ యూ సూన్. నెక్స్ట్ వ్లాగ్లో వెళ్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై.